హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్సీ వైబ్స్ 1805. అయితే ముచ్చట ఏంటంటే లాస్ట్ వీక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, నేను మా ఫ్రెండ్ రాజసాబ్ మూవీకి వెళ్ళామని. సో కిస్మత్పూర్ నుంచి వచ్చేసి ఇక్కడ శంషాబాద్కి వచ్చేసరికి వీడియో చాలా లెంతీ అయిపోయింది. అందుకే పార్ట్ 1 అని కిస్మత్పూర్ నుంచి శంషాబాద్కి వచ్చేంతవరకు అది పార్ట్ 1లో ఇచ్చాను. ఇప్పుడు మూవీ థియేటర్ దగ్గర టికెట్ కోసం ఇదంతా గోలా, ఇంకా థియేటర్ దగ్గర మా వెయిటింగ్ మొత్తం పార్ట్ 2లో ఇచ్చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నేనైతే మూవీ మొత్తం చూడలేను ఎందుకంటే నాకు నచ్చలేదు. అండ్ ఇంపార్టెంట్ కాల్ వచ్చింది ఇంటి నుంచి, అందుకే మధ్యలో నుంచే వచ్చేసిన. మూవీ క్లిప్స్ కూడా కొన్ని యాడ్ చేశాను. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది. రైట్ తీసుకో, ఇక్కడ ఎందుకు ఏడ చూస్తావు? చలో రైట్. అత్తాపూర్లో సినిమా చూపిస్తుంది అంట. రెడీ, వెరీ గుడ్. థ్యాంక్ యూ చెప్పుకోవాలి మనం ఇప్పుడు నాకు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అత్తాపూర్లో సినిమాకి వెళ్తున్నాం. మాకు ఇవన్నీ మంచిగా ఉన్న రోడ్డు మీకు వెళ్ళి పోక ఈ అడవిలోకి తోలుకొచ్చిండు. ఆ మంచిగా ఇడేమో గేట్ కోదులు అని పెట్టిండు. మంచిగా గవర్నమెంట్ మనకు ఒక రోడ్ వేసి ఇచ్చేది, ఆ రోడ్డు మీద పోవాలి. అత్తాపూర్ థియేటర్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం మొత్తానికి. ఎందుకంటే అనుకున్నాక టికెట్ దొరకలేవు అనుకో, మళ్ళీ వెనక్కి రావాలి. శంషాబాద్ వెళ్ళామంటే టికెట్ దొరకకపోయినా అన్నీ మూసుకొని ఇంటికి వెళ్తాం. అంటే బిర్యానీ తిని ఇంటికి వెళ్తాను అనుకో. సినిమా క్యాన్సిల్ అయితే బిర్యానీ తింటా. ఏమన్నా మోటివేషన్ చెప్పాక మంచిగా. నాకేం తెలియదు కాక, మంచిగా ఒక మోటివేషన్ చెప్పు. మంచిగా పట్టుకోటి దగ్గర ఉన్నావు తెలుసా? పట్టుకోటి లెక్కనే ఉన్నాను. ఏం చేద్దాం పడతావు మరి. బంద్ చేయించారా వీడియో? నేను బంద్ చేయ. ఎందుకు ఏమన్నా మంచి మోటివేషన్ చెప్తున్నావు అన్నకు చెప్పు. నాకెందుకు చెప్తావు? అందరికీ చెప్పు కాక, అందరికీ చెప్పు. అందరికీ అందరు వింటారు కదా కాక మోటివేషన్. మిస్టర్ షిఫీ అనుకుంటున్నావా లేదంటే ఇంకేమన్నా? వాళ్ళకంటే పెద్ద నువ్వు నాకు అన్న వెళ్ళి ఆ ఫోన్ గుంజుకోయావు. వాళ్ళకంటే పెద్ద నువ్వు నాకు. అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? సరే, రెస్పెక్ట్, మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా మాట్లాడతా. మీ అమూల్యమైన టైంని కేటాయించి మా ఆడియన్స్ కోసం ఏమైనా మంచి మోటివేషన్ చెప్తారా సార్? హాయ్ గాయస్. హాయ్ గాయస్ అంటే అదొక పెద్ద మోటివేషన్ చూడరి. ఇప్పుడు రిపీట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ వద్దు, ఓకే పని చేయి చెప్తున్నా కానీ చెప్పు. హాయ్ గాయస్, అది పెద్ద మోటివేషన్ చూడండి. సారు సార్ రెడీ అవుతుంది ఫొటోస్ దిగనీకే. లొకేషన్ బాగుంది, కొన్ని ఫొటోస్ దిగేసి వెళ్దాం. ఇంకా దింపాలా? ఫోటో దింపాలా? రెడీ, 1 2 3 స్టార్ట్. స్మైల్ ప్లీజ్. ఇక్కడ చూడు, స్మైల్. జర నవ్వుతే ఏమవుతుంది అంతగానం అడిగితే? మంచిగా ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకో. ప్రీ వెడ్డింగ్ షూట్. శంషాబాద్లో ఉన్న గణేష్ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. సినిమా చూపిస్తుంది ఈరోజు. సినిమా చూపించకపోతే బిర్యానీ తినిపిస్తాను. టికెట్లు దొరకకపోతే ఇంకా బిర్యానీ. థియేటర్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. టికెట్లు దొరికితే లోపలికి, టికెట్లు దొరకకపోతే హోటల్లోకి, అంతే. ఇంకా చూడండి, మొత్తం గేట్లు ఇంకా క్లోజే ఉన్నాయి. ఎప్పుడు ఓపెన్ చేపిస్తాడో ఏమో. సినిమా ఎలా ఉందంట అన్న? ఏమన్నా, నేను ఇగో సినిమా కోసం వచ్చిన. ఇగో గేట్లో ఇంకా ఓపెన్ చేస్తలేరన్నా. ఎప్పుడు ఓపెన్ చేస్తారంట అన్న? ఏమో నాకు తెలియదు. గేట్ దగ్గర చూడు ఒకసారి, రష్ ఎట్లుందో. డార్లింగ్ బోల్తే. టికెట్స్ దొరుకుతాయంట? దొరుకుతాయి, టికెట్ ఉన్నాయి కాక, టికెట్లు ఉన్నాయి. నువ్వు కాదని ఎందుకు ఏమంటున్నావు మరి? దాని ఏమంటున్నావు నువ్వు? అదేమంటుంది? నేను బాగా పెట్టినావు అని చెప్పి చూస్తున్నాడు. అది ఓడు పార్కింగ్ చేద్దాం చెప్పు. లోపల లేదా? లోపల మళ్ళీ 50 రూపాయలు. ఇది ఓడు ఇట్లనే పార్క్ చేసి పోతే ఇది తీసుకొని పోయిండాడు. ఆయనకి ఏం చెప్పాలి నేను? మేధావి సార్ వాడు. 155కి ఇక్కడికి వచ్చాము. 245కి అన్నారు. నాకు ఒక 20 minutes బ్యాక్ ఓపెన్ చేసిండు గేట్స్. లోపలికి వస్తే ఇది పరిస్థితి.
టికెట్ల బాధ అంటారా బాబు, టికెట్ల బాధ. టికెట్లు దొరికినాయి రో. ఫైనల్ వి గాట్ టికెట్. లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సినిమా చూడాలి ఫ్రెండ్స్, ఎట్లుందో చెప్పతాం తర్వాత. నేనైతే 5 years తర్వాత ఫస్ట్ టైం అడుగు పెడుతున్నాను థియేటర్లో. 5 years. ఫైనల్ వి గాట్ రాజా సాబ్. నౌ గోయింగ్. చలో. ఎట్లకి వెళ్ళిపోవాలి కాక? అమ్మ ఇన్ని రోజులు అవుతుంది కదా ఇట్లా కడుగుంటాక. ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది. ఎన్ని రోజులు అవుతుందిరా థియేటర్లకు రాక. ఎంత నెంబర్ కాక? 6. ఏమో గింత కొనకి వేసినాం కాక, మధ్యలో కూర్చుందాం, ఎవరైనా వస్తే లేదాం. ఈ గాలిలో సైతాం సామ్రాజ్యం ఏమంటారు కాక దాన్ని? సామ్రాజ్యం. ఇక్కడ బుడ్డోడు వచ్చిండు.